రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్ చేసింది శివాజీ, నటుడు శివాజీ. కానీ దీనికి సపోర్ట్ చేసి దీంతో మాట్లాడింది నా అన్వేష్. మాట్లాడుతూ గరికపాటి గారి మీద కూడా కామెంట్ చేశారు. కానీ వివాదం శివాజీ వివాదం అంతా ఈయన మీద మొత్తం తిరిగింది. అంటే వీడు హైజాకర్ అండి. జనరల్గా వీడు ఒక హైజాకర్. ఇంతకుముందు మీరు బెట్టింగ్ యాప్స్ విషయం కూడా చూడొచ్చు. వాడు ఎక్కడైనా ఏదైనా మంచిది ఏదైనా ఉంది అంటే ఇది నాకు సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెడుతుందేమో అని అలా వెళ్తాడు. ఫస్ట్ వాడు హైజాక్ చేస్తాడు. సేమ్ శివాజీ గారు ఇది పోలండి, ఏదైనా ఆయనకి మంచి జరిగింది. శివాజీ గారు ఆయన ప్రక్కకి వెళ్ళిపోయారు. వీడు అనవసరంగా వచ్చి ఇరుక్కొని వాడంతటి వాడిపోయి వాడే తవ్వుకున్నాడు. సో అంటే పాపం పండాలి. కొంతమంది వెధవులకి పాపం పండితే వాడు చేసిన అకృత్యాలు భగవంతుడు క్షమించాడు. చిన్నపిల్లల్ని అనిపించానన్నాడు. అవన్నీ వీడియోలు చేశాడు. వేరే ఎక్కడైతే దుబాయ్లో అట్లాంటి ప్రదేశాల్లో ఇక్కడ ప్లేస్లో మంచి అమ్మాయిలు దొరుకుతారని చెప్పాడు. ఇలాంటివన్నీ ఏంటండి మరి? ఇవన్నీ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా. ఇవన్నీ మనకి కట్టేస్తాయి అన్నమాట. మనకి అలా కర్మ రిటర్న్స్. అందుకే వాడి కర్మ వాడిని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఇండియాలో పడైపోతుంది. ఖచ్చితంగా వాడు వస్తాడు, వాడిని రప్పిస్తాం. శివాజీ గారి టాపిక్ని హైజాక్ చేసి ఏదో పెద్ద హీరో అవుదాం అనుకున్నాడు. ఆ హీరో కాస్త జీరో అయ్యాడు, జీరో అవుతాడు కూడా ఇంకా.